నమస్తే, వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ. పింఛన్దారుల సంక్షేమం హక్కులు అమలు కోసం ఉద్యమాలు నిర్వహించనున్నట్లు అఖిల భారత విశ్రాంత రైల్వే మెన్స్ సమాఖ్య అనుబంధం సంఘం, దక్షిణ మధ్య రైల్వే పింఛన్దారుల సంక్షేమ సంఘం జాతీయ రాష్ట్ర నాయకులు అన్నారు. సంఘ సభ్యులు భాగస్వామ్యంతో భవిష్యత్ కార్యాచరణ దిశగా అడుగులు వేస్తున్నట్లు వారు వివరించారు. దక్షిణ మధ్య రైల్వే పింఛన్దారుల సంక్షేమ సంఘం ఖమ్మం శాఖ 22వ సాధారణ సర్వసభ్య సమావేశం ఖమ్మంలోని షాదీఖానాలో నిర్వహించారు. పింఛన్దారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై సమావేశం సుదీర్ఘంగా చర్చించింది. అనంతరం సర్వసభ్యులందరికీ సంచులు పంపిణీ చేశారు. ఖమ్మం బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు జిటి గోపాలాచార్యులు, ఆర్వి రావు, కోశాధికారి ఆర్ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జోనల్ కార్యదర్శి పి యుగంధర్, డివిజనల్ కార్యదర్శి పి వెంకటేశ్వర్లు, శివకుమార్, ఎం కోటేశ్వరరావు, ఎండి అంకుష్, వలి, జీవి సుబ్బారావు, ఎండి ఖాదర్, ఎం జయరాజు, సిహెచ్ బాబురావు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ ఇబ్రాహిం గారు. మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని కలిసి చెప్తాను. బ్రాంచ్ వాళ్ళకి ధన్యవాదాలు. ఇప్పుడు మా డోర్నకల్ మెంబర్షిప్ 466 మంది ఉన్నారు. నెలకి నెలలో 4 చచ్చిపోయారు. 17 తారీఖు మీటింగ్ నుంచి మొన్న మీటింగ్ చేసిన 17 తారీఖు రావాలి. డోర్నకల్ కూడా ముందు 650 మంది వారు కాదు, మా దగ్గరికి వస్తే కరెక్ట్గా మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాం. వాళ్ళు ఏమైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేయగలుగుతాం. ఇంకా మా దగ్గర సభ్యత్వం పెరగాలని ఆలోచిస్తున్నాం. ప్రతి చోట మీటింగ్ పెట్టి చింతకాని కానీ, పద్దిపల్లి కానీ, మధ్య కానీ, భువనకాలు కానీ వెళ్ళి వస్తూనే ఉన్నాం. ఖమ్మం బ్రాంచ్ పెన్షన్ అసోసియేషన్ అందరికీ మీరు ధన్యవాదాలు. ఈరోజు మన బ్రాంచ్లో, ఖమ్మం బ్రాంచ్లో ఇంతమంది మహిళా మండలి చేసుకున్నందుకు ఈ బ్రాంచ్ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి ధన్యవాదాలు. మరి ఇలాగే ప్రతి బ్రాంచ్లో కూడా లేడీస్ ఎంప్లాయీస్ని తీసుకోవాలని, పెన్షనర్ తీసుకోవాలని ప్రతి ఒక్క బ్రాంచ్ ఇస్తున్నాం. ఇంకోటి వచ్చి ఈరోజు ఇంత మంచిగా ఘనంగా నిర్వహించిన మన బ్రాంచ్ ప్రెసిడెంట్ గారి అండ్ మన ఆర్వి రావు గారికి, ఈ సభ్యులకు అందరికీ, కోటేశ్వరరావు ట్రెజరర్ గారికి, సభ్యులందరికీ పేరు పేరున, ఈ మహిళా మండలికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన ఖమ్మం టీవీ, జబర్దస్త్ టీవీకి ధన్యవాదాలు సెలవు తీసుకున్నాం. ఇండియన్ రైల్వేస్లో రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులు, అదే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎన్నో సంవత్సరాల క్రితం స్థాపించినటువంటి ఈ సంస్థ, ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే ఫెడరేషన్ అనుబంధ సంస్థ అయినటువంటి ఈ సంస్థ గత 4 సంవత్సరాల నుంచి యాన్యువల్ జనరల్ బాడీ ఆ సంస్థని ఈరోజు ప్రెసిడెంట్ కార్య గారు, అదేవిధంగా ఈనాటి ఈ బ్రాంచ్కి కార్యదర్శిగా వ్యవహరిస్తున్నటువంటి ఆర్వి గారు, కోశాధికారిగా కోటేశ్వరరావు గారు, వారి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున భారతదేశంలో రిటైర్డ్ ఎన్నో సంఘాలు ఉన్నాయి. రిటైర్డ్ ఎంప్లాయీస్ సంఘాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో మన కొద్ది సంస్థల్లోనే అత్యధిక స్థాయిలో మహిళా సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా హర్షణీయమైనటువంటి కార్యక్రమాలకి ఇక్కడ ఉండేటటువంటి ఏవైతే గ్రీవెన్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే ఫెడరేషన్ ద్వారా వాళ్ళందరికీ కూడా గతంలో ఏవైతే సమస్యలతో పుట్టుమిట్టాడుతున్నటువంటి రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీస్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా ఎన్నో సేవలు అందించినటువంటి జయన్ రావు గారు, వైఎన్ శాస్త్రి గారి ఆధ్వర్యంలో నడపబడినటువంటి ఈ సంస్థని ముందుకి ఆర్వి గారు, అదేవిధంగా చారి గారు, కోటేశ్వరరావు గారి నాయకత్వంలో ఇంకా ముందు ఎన్నో మంచి కార్యక్రమాలు జరపడానికి
మొట్టమొదటిసారిగా 4 సంవత్సరాల తర్వాత అతి పెద్ద ఎత్తున ఒక ఫంక్షన్ హాల్లో భారీ సంఖ్యలో ఎంతోమంది సుమారు 300 మంది కార్మికులు వాళ్ళ తాలూకా ఫ్యామిలీ మెంబర్స్, రిటైర్డ్ కార్మికులు వాళ్ళ తాలూకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఎంతో చక్కగా ఎంతో అశాంతం బిగినైనప్పటి నుంచి చివరి వరకు ఎంతో అశాంతంగా జరిగినటువంటి కార్యక్రమంలో ఆల్ ఇండియా రిటైర్డ్ ఫెడరేషన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ తరఫున ప్రతి ఒక్క రిటైర్డ్ ఎంప్లాయీ తరఫున వీళ్ళకి ఇంకా ముందు ఎన్నో కార్యక్రమాలు చేయాలని అందరూ సంఘటితంగా వారి తాలూకు ఆరోగ్య సమస్యలు కానీ రైల్వే పెన్షన్లతో రావాల్సినటువంటి సమస్యలు కానీ అన్నీ తీర్చుకోవాలని మరొకసారి నూతన సంవత్సరం సందర్భంగా వీళ్ళందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ప్రధానంగా ఈ పెన్షనర్స్ ఎదుర్కొంటున్న సమస్యల డిమాండ్స్ మీద కూడా చర్చ జరిగింది. 65 ఏళ్ళ తర్వాత 5% పెంచాలని, అదే రకంగా 70 ఏళ్ళ తర్వాత ఇంకో 5% పెంచాలని, అలా 80 సంవత్సరాల వరకు అలా పెంచుతూ 5% పెంచుతూ పోవాలని డిమాండ్. దీన్ని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేసి ప్రభుత్వం తిరస్కరించడం పైన మేము ఖండించడం జరిగింది. పెద్ద వాళ్ళ బిజినెస్ సంఘాలు ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం, బ్యాంకు, ఇన్సూరెన్స్, డిఫెన్స్, పోస్టల్ వీళ్ళందరినీ కలుపుకొని ఒక ఐక్య ఉద్యమాన్ని తీసుకుపోవాలనేది కూడా ఈ